టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ గ్రామంలో గ్రామీణ పేదల సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో కాలనీ 6వ వార్షికోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి ముందుగా కాలనీ సెంటర్ లోని UCCRI ఎంఎల్ పార్టీ జెండాను సీనియర్ నాయకులు కామ్రేడ్ పడిగా ఎర్రయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. నవోదయ కళాకారులచే విప్లవ గేయాలు అలరించి ర్యాలీని బయలుదేరి నినాదాలు చేస్తూ సభాస్థలంకు చేరుకుని అనంతరం కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం పార్టీ జిల్లా కామ్రేడ్ కల్తీ ఎర్రబాబు అధ్యక్షతన వహించారు. సభకు ముఖ్య అతిథిగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ OPGR రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జతిన్ కుమార్, ఉపన్యాసకులుగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ OPGR రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి విజయేందర్రావు గారు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ పడిగ ఎర్రయ్య గారు, UCCRI ఎంఎల్ పార్టీ రాష్ట్ర నాయకులు పోలేబోయిన ముత్తయ్య గారు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దండా లింగయ్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణాచారి, గ్రామీణ పేదల సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కల్తీ రామచంద్రయ్య, గ్రామీణ పేదల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షేక్ సోన్మియా పాల్గొన్నారు. అందుకే మనం ప్రతి ఏటా పండుగ చేసుకుంటున్నాం. మీరు డిసెంబర్ 15 తారీఖుని ఒక స్ఫూర్తి పొందటానికి సభ జరుగుతుంది. ఎందుకు డిసెంబర్ 15? మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. డిసెంబర్ 15న ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఎలా ఉండింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ చెట్లు ఉన్నాయి, ఏ ముళ్ళ కంపలు ఉన్నాయి, ఏ రాళ్ళు ఉన్నాయి, ఏ రప్పలు ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత చూస్తే ఇక్కడ ఒక గ్రామం వెలిసింది. ఇది విజయం కాదా? ఇది ఉత్సాహపడాల్సినటువంటి విషయం కాదా? ఓకే, 6 సంవత్సరాల నాడు వేసుకున్నటువంటి నివాసాలు ఊరికే ఇలా అప్పరంగా వచ్చి మన మీద ఉన్నాయా? దానికోసం ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు, ఎన్నిసార్లు RDOల దగ్గరికి వెళ్ళారు, MROల చుట్టూ తిరిగారు, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కోసం వెళ్ళారు. చివరికి నడిచేదానికి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అందరూ కలిసి రోడ్లు నీళ్లు తెచ్చుకున్నారు, కరెంటు వెలుగులు తెచ్చుకున్నారు. ఇదంతా గొప్ప విజయం కాదు? ఈ విజయం ఎలా సాధ్యమైంది? ఏ ఒక్క నాయకుడు చేస్తే సాధ్యమైందా? ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి చేయటం వల్ల సాధ్యమైంది. ఈ కలిసి ఉండటం అన్నదే, ఈ ఐక్యత ఉన్నదే, అది 6 సంవత్సరాల చరిత్రకు పునాది. ఇక్కడ ఈ సంవత్సరం ఆ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయనేది మాత్రం మనం ఈ సమీక్షా సమావేశంలో గుర్తుపెట్టుకోవాలి. ఒక అడవిని ఒక పల్లెగా మార్చుకున్నటువంటి ప్రజల కోరిక, ప్రజల ప్రయత్న, కృషిని, శారీరకమైన కృషి, మానసికమైనటువంటి వేదన, పోలీసుల కేసులు, నిర్బంధాలు, అక్కడక్కడ అప్పుడప్పుడు మనకి న్యాయం ఉన్నది, మనం న్యాయం కోసమే పోరాడుతున్నామని భరోసా కలిగిస్తున్న అనేక కోర్టు స్టేట్మెంట్లు, కోర్టు తీర్పులు. ఒక తీర్పు వచ్చినప్పుడల్లా ఒక ఉత్సాహం. మన మిత్రుడు చెప్పాడు, విజయేందర్ గారు చెప్పారు, కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం అది అమలు చేయదు. ఒక కోర్టు ఆర్డర్ వస్తే దాన్ని అమలు చేయించడానికి తిరిగి ప్రజలు పోరాటం చేయవలసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనమంటే ఒక్క వెలుగుమట్ల మాత్రమే కాదు, భారతదేశ ప్రజలందరూ అలాగే ఉన్నారు. కనుక మనకి కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అనేవి, ఆ తీర్పులు అనేవి మనకు ఒక రకమైనటువంటి నైతిక చట్టబద్ధతని కల్పిస్తాయి, కానీ మన కోరికలను తీర్చవు మిత్రులారా. ఒక కోర్టు ఆర్డర్ ఉంది కనుక
మనకి కరెంట్ వస్తుందని ఎవరు భ్రమపడవలసిన ఒక కోర్టు ఆర్డర్ ఉంది కనుక ఈ ప్రతి చోట నల్లలు పెడతాడు ప్రభుత్వం, ఆ ఆర్డర్స్ ఇస్తుంది అని భ్రమపడాలి. కోర్టు ఆర్డర్ ఉంది కనుక పట్టాలు ఇస్తారు, ఇది కూడా నమ్మకం కాదు. మిత్రులు చెప్పారు, మీకు పెద్ద అండగా ఈ కాలనీలో నివసిస్తున్న ఒక గొప్ప నాయకుడు 80 ప్రాంతం నుంచి అనేక ఉద్యమాలకి సారథ్యం వహించి వేల ఎకరాల భూములు ప్రజలకు అందించినటువంటి ఒక గ్రామీణ పేదల సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మన మధ్యలో ఉన్నారు, ఈ కాలనీలో ఉన్నారు. 60 ఎకరాలు అనేది పెద్ద సమస్య కాదు, ఆయనకున్న అనుభవం. కానీ ఈ సమస్య ఎందుకు అయింది? మిత్రులందరూ చెప్పినటువంటి విషయాన్ని పరిశీలిస్తే మన ప్రయత్నంలో కూడా ఎక్కడో చిన్న లోపం ఉంది అని అనిపిస్తుంది. గుర్తుంచుకో, నీరు పెట్టే ఇబ్బందులకి మీరు నీరు ఇవ్వక కరెంట్ ఇవ్వకుండా ఉంటేనే ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ కరెంటు తెచ్చుకుంటున్నారు. తీగలు తెచ్చుకొని, స్తంభాలు వేసుకొని, పైపులు వేసుకొని, ఒక మోటార్లు బిగించుకొని నానా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ జీవిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి ప్రజలంటే ఎలాంటి కూడా మమకారం అనేది లేదని, దీన్ని ఇట్లనే ఉంటే ప్రజలు ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి లేచిపోతే ఉన్నటువంటి భూస్వాములు లేక కబ్జా చేసినటువంటి వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. కానీ ఇలాంటి సహకారం చేయటం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆలోచించుకొని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఈ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఇంత నా పేరు డాక్టర్ జతిన్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈరోజు నేను వినోబా నవోదయ కాలనీ అంటే వెలుగుమట్లలో ఉన్నటువంటి ఈ కాలనీ వార్షికోత్సవ సభల్లో పాల్గొనడానికి వచ్చాను. అందరికీ తెలిసినటువంటి విషయం, ఖమ్మం అర్బన్ పొలిమేరల్లో ఉన్నటువంటి భూదాన భూమిలో ముఖ్యంగా 31 ఎకరాల భాగంలో భూదాన బోర్డు వారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగా పేదలు 5-6 సంవత్సరాల క్రితం ఇదే తారీఖు అంటే డిసెంబర్ 15, 2018 సంవత్సరంలో ఈ కాలనీకి అంకురార్పణ చేయడం జరిగింది. శాశ్వతమైనటువంటి నివాసాలు కాకుండా రకరకాలుగా చిన్న గుడిసెలు, షెడ్లు, ఆ విధంగా తమ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దాదాపు 1800 పట్టాలు పొందవలసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో 900 మంది ఇక్కడ స్థిర నివాసంగా ఉంటున్నారు. వాళ్ళు కరెంటు లేక, వాటర్ లేక అనేక ఈతి బాధలకు లోనవుతూ ఉన్నారు. తమకు భూదాన బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆధారంగా భూమి కేటాయించాలని, పట్టాలు కేటాయించాలని, తాము నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి సౌకర్యాలు కల్పించాలని ఖమ్మంలో ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అనేక మంది అధికారుల్ని అనేక దఫాలుగా వినతి పత్రాలు సమర్పించి వాళ్ళ సమస్యని అధికారుల వద్దకు తీసుకువెళ్ళినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. అందులో భాగంగానే అనేక సార్లు వీళ్ళు ఖమ్మం కోర్టులో కానీ, జిల్లా కోర్టు, రాష్ట్ర హైకోర్టులో కూడా 6 లేక 7 సందర్భాల్లో కాలనీకి వసతులు కల్పించే విధంగాను, దీంట్లో ఎవరు ఇతరులు జోక్యం చేసుకోకుండాను ఉన్న స్థితిని అంటే కాలనీని కాపాడవలసిందిగాను అనేక తీర్పులు కూడా వచ్చున్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ప్రభుత్వ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వకుండా ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. దాంట్లో భాగంగానే పోలీసులతోటి దాడులు కూడా జరిపిస్తున్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి 31 ఎకరాల
మరో భూదాన భూమి, దాని మీద కూడా పేద ప్రజలకి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు అవి మా భూములు అని చెబుతూ లేనిపోని లిటిగేషన్ సృష్టించారు. ఎక్స్ పార్టీ ఆర్డర్ ఒకదాన్ని చేతిలో పట్టుకొని ఈ కాలనీ ప్రజల మీద అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి అది కోర్టులో ప్రశ్నించబడుతోంది. ఈ విధంగా ప్రజలకి నివసించే హక్కు కానీ, ప్రజల జీవించే హక్కు కానీ ఖాతరు చేయకపోవటమే కాక, ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి అనేక రకాల తీర్పుల్ని కూడా కాలదన్నుతూ రాజకీయ ప్రాబల్యంతో ధనాఢ్య వర్గాలు ఈ కాలనీని మట్టుబెట్టాలనే ప్రయత్నం సాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి ప్రధానమైన కారణం ఈ కాలనీ ఉన్నటువంటి భూములు ఈ రోజున చాలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములుగా మారటం, ప్రజలకి మాత్రం అవి నివసించే భూములే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం అవి వ్యాపారం చేసుకొని అమ్ముకోవాల్సినటువంటి బంగారు గనులుగా కనిపించటం. ఈ ప్రభుత్వం అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ముగాస్తూ ప్రభుత్వ అధికారాన్ని వాళ్ళకి సహాయం పడేటట్టుగా చేస్తోంది. అందువల్లనే వందలాదిగా ఉన్నటువంటి పేద ప్రజల వైపు చూడటం లేదు. కనుక ఓపీడీఆర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికున్నటువంటి సర్వ హక్కులతోటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయాలని మొదటి డిమాండ్. అలాగే రెండవది, ఈ భూములు భూదాన భూములా కాదా అన్నటువంటి సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి 60 ఎకరాల పైచులకు భూమిని భూదాన భూమిగా పేద ప్రజలకి దఖలు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.